హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ మీరు చూస్తుంది కకాషి ప్రసన్న ఛానల్. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కామెంట్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను చాందంపుల కూర ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తున్నాను. ముందుగా వాటిని ఉడకబెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు 4, ఒక ములక్కాయ అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా చాందంపుని ఉడకబెట్టుకుని ఉడికిన తర్వాత క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఇలా చక్రాలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం నిమ్మకాయ సైజు చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాండీ పెట్టుకుని కొంచెం స్టవ్ ఆన్ చేసి కొంచెం హీట్ ఎక్కినాక ఆయిల్ అనేది పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకుంటున్నాను. కొంచెం ఒక 5 టేబుల్స్ అనేది ఆయిల్ పోసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం తిరగమోతు దినుసులు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర మొత్తం కలిపి ఉన్న తిరగమోతు దినుసులు వేసుకున్నాను. అవి కొంచెం దూరగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్. అవి కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అనేది వేసుకుంటున్నాను. మొత్తం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయించుకుని కొంచెం ఒక 2 నిమిషాలు అనేది వేయించుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. నేను ఎలా చేస్తానో మీకు అలానే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉందో కొంచెం ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా అందులోనే వేస్తున్నాం ఫ్రెండ్స్. అవి కూడా కొంచెం వేగాలి. టమాటాలు అనేది బాగా మగ్గాలి కొంచెం. తర్వాత ములక్కాయలు కూడా వేసాను ఫ్రెండ్స్. అవి మొత్తం ఒక్కసారి కలతిప్పుకోవాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకుని కట్ చేసుకున్న దుంపలు, చాందంపులు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి కూడా వేసుకుంటున్నాను. అవి కూడా వేసుకుని ఒక్కసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు అనేది మగ్గనిద్దాం. కొంచెం తిప్పుకుని మగ్గనిచ్చి కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. పసుపు తర్వాత సాల్ట్ వేస్తున్నాను. మనకు తగినంత ఉప్పు. ఒకసారి అనేది మనం గంటితో ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్. కొంచెం చాందంపులు అనేది కొంచెం మగ్గాలి నూనెలో. ఒక 5 నిమిషాలు ప్లేట్ అనేది పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. మగ్గిన తర్వాత ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత ఇందులోనే మనకి సరిపడా కారం వేసుకోవాలి. మనం ముందుగానే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి మంటగా ఉంటాయి కాబట్టి మనం దానికి తగ్గ కారం అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం అనేది వేసుకుని మనకు సరిపడా కారం అనేది వేసుకుని కొంచెం ఒకసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొంచెం చింతపండు రసం కూడా పోసుకోవాలి. చింతపండు పులుసు కూడా పోసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం ముక్క మునిగేదాకా కొంచెం పులుసు అనేది పోసుకోవాలి. కొంచెం కలదిప్పుకుని మూత వేసుకుని ఒక 5 నిమిషాలు అనేది ఇది కూడా మగ్గనిచ్చుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా మగ్గింది. ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా స్టైల్లో చేశాను, మీ స్టైల్లో చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తుంది కకాషి ప్రసన్న ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్, సూపర్ ఎమ్మీ కర్రీ. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా ఉంది. నా స్టైల్లో చేశాను, మీ స్టైల్లో కూడా ఒకసారి చేసి ట్రై చేసి చెప్పండి. సూపర్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నా లైవ్ నేను చేసిన వంట నచ్చితే ఒకసారి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.